రాయలసీమ జిల్లాకు జీవనాడిగా చెప్పుకునే తుంగభద్ర హై లెవెల్ కెనాల్ పరిస్థితి నానాటికి తీస్కట్టు అన్న చందంగా తయారైంది. కాల్వ ఆధునీకరణ అటకెక్కడం, 5 ఏళ్లుగా కనీస మరమ్మతులు చేయకపోవడంతో నీటి తరలింపు ప్రశ్నార్థకరంగా మారింది. పలుచోట్ల వంతెనలు కాల్వలోకి కూలిపోగా మరికొన్ని కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. స్ట్రక్చర్లు ప్రమాదకరంగా మారడంతో కంప చెట్లు పెద్ద ఎత్తున పెరగడంతో అధికారులు కాల్వ వైపు వెళ్లాలంటే జంకుతున్నారు. ఆక్విటేట్లు, స్ట్రక్చర్లు ప్రమాదంగా మారాయి. కాల్వ గట్లు మొత్తం కంప చెట్లు పెరిగిపోయాయి. ఏటా నీటి విడుదలకు ముందు జలవనరుల శాఖ అధికారులు కంప చెట్లు తొలగించడం, పాడైన నిర్మాణాలను పునరుద్ధరించడం వంటి పనులు చేపట్టారు. అయితే గత ప్రభుత్వం 5 ఏళ్లు కనీస నిర్వహణపై దృష్టి సారించలేకపోవడంతో కాల్వకు ఎక్కడికక్కడ గండిపడే ప్రమాదం నెలకొంది. ఈసారి నీటి విడుదలకు ముందు కాల్వ తాత్కాలిక మరమ్మత్తు పనులు చేపట్టాలని అధికారులకు పంపిన ప్రతిపాదనలపై ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉంది. కర్ణాటకలోని హోసాపేట వద్ద ఉన్న తుంగభద్ర డ్యాం నుంచి హెచ్ఎల్పి 105 కిలోమీటర్ల కర్ణాటకలో ఉంది. పొరుగు రాష్ట్రం సరిహద్దు 105 కిలోమీటర్ల నుంచి సుమారు 81 కిలోమీటర్లు అనంతపురం జిల్లాలో ఉంది. కర్ణాటకలో 105 కిలోమీటర్లు కాల్వ ఆధునీకరణ పనులను అక్కడి ప్రభుత్వం ఇటీవల పూర్తి చేసింది. దాదాపు 4000 క్యూసెక్ల నీరు పారే విధంగా కాల్వను వెడల్పు చేశారు. కాల్వ పైన ఉన్న నిర్మాణాలను పూర్తి చేశారు. మన రాష్ట్రంలో కర్ణాటక కంటే ముందుగానే వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జలయజ్ఞంలో ఆధునీకరణ పనులు చేపట్టారు. 2019 వరకు నత్తనడకగా సాగిన పనులను అనంతరం ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. ఆరు ప్యాకేజీల కింద పనులు చేపట్టిన గుత్తేదారులు స్ట్రక్చర్ల నిర్మాణాన్ని అలాగే వదిలేశారు. కొన్ని చోట్ల కాల్వ వెడల్పు పనులు ఆగిపోయాయి. అప్పట్లో సుమారు 65% మేర పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. కాల్వకు నీరు విడుదల చేసే సమయంలో అధికారులు తాత్కాలిక పనులు చేస్తూ నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. కెనాల్ దెబ్బతినడంతో కనీసం 2000 క్యూసెక్ల నీరు తీసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. వరదల సమయంలోనూ డ్యాం పూర్తి స్థాయిలో నిండి కిందకు నీరు వెళుతున్నా మనకు రావాల్సిన నీటిని పూర్తి స్థాయిలో వాడుకోలేని దుస్థితి ఉంది. తాజాగా ఈ ఏడాది జూలై చివరి వారం నుంచి కాల్వకు నీటిని విడుదల చేయనున్నట్లు టీబీ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. హెచ్ఎల్సీ కింద రాయలసీమ జిల్లాలో 2.16 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలో రైతులు పెద్ద ఎత్తున పంటలు సాగు చేస్తారు. అనంతపురం జిల్లాలో హెచ్ఎల్సీతో పాటు జీబీసీ కింద 80,000 ఎకరాల్లో వరి, మిరప పంటలు సాగు చేస్తారు. కర్నూలు జిల్లా ఆలూరు బ్రాంచ్ కెనాల్ కింద ఆయకట్టు సాగవుతుంది. దిగువకు పిఏబిఆర్ నుంచి ఎంపీఆర్ కి నీరు వెళుతుంది. ఎంపీఆర్ నార్త్ సౌత్ కెనాల్ కింద పెద్ద ఎత్తున పంటలు సాగవుతాయి. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మీదుగా సుబ్బారాయ సాగర్, పులివెందుల బ్రాంచ్ కెనాల్ కు నీరు వెళుతుంది. గతంలో వర్షాభావంతో ఆయకట్టు కింద పూర్తి స్థాయిలో పంటలు సాగయ్యే అవకాశాలు ఉండేవి కావు. కొన్నేళ్లుగా హంద్రీనేవా నీరు జిల్లాకు రావడంతో గండికోట నుంచి చిత్రావతికి నీరు వస్తుండటంతోనూ కెనాల్ కింద పూర్తి స్థాయి ఆయకట్టు సాగులోకి వస్తుంది. హెచ్ఎల్సీకి నీరు విడుదల చేసిన వెంటనే హెచ్ఎంఎల్సీ కింద ఆయకట్టు రైతులు పంటలు సాగు చేస్తున్నారు. ఇప్పటికే నాట్లు వేసుకున్న రైతులు కాల్వ మరమ్మతులు చేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో నీరు అందుతేనే పంటలు పూర్తి స్థాయిలో చేతికి వస్తాయని, నీరు విడుదలకు ముందే అధికారులు మరమ్మతు పనులు చేపట్టాలని కోరుతున్నారు రైతులు. హెచ్ఎంఎల్సీపై ఇప్పటికే 4 చోట్ల వంతెనలు కూలిపోయాయి. కనికల్లు చెరువు కింద ఉన్న ఆక్విడేట్ ప్రమాదంగా మారడంతో దానిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువపై ఉన్న వంతెనలు ప్రమాదంగా మారాయని, వర్షాకాలం ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వెళుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం వంతెనలు మరమ్మతులు చేసి సక్రమంగా దిగువకు నీరు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. తాత్కాలిక మరమ్మత్తు పనుల కోసం మొత్తం 25 పనులకు హెచ్ఎల్సీ అధికారులు 2.9 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావాల్సి ఉంది. ఎలాంటి అనుమతి రాలేదని చెబుతున్నారు. మరోవైపు గతంలో చేపట్టిన ఆధునీకరణ పనులు పూర్తిగా గత ప్రభుత్వంలో ఆగిపోయాయి. ప్రధానంగా స్ట్రక్చర్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో కాల్వ కొన్ని చోట్ల ప్రమాదంగా మారిందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలపై ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు. నీరు విడుదలయ్యేలోగా తాత్కాలికమైన పనులు చేపడతామని చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే పనులు చేపట్టకపోతే ఈ ఏడాది పూర్తి స్థాయిలో నీటిని వినియోగించుకునే పరిస్థితి ఉండదు.
గతంలో కాలువ పటిష్టంగా లేకపోవడంతో రావాల్సిన కోటాను పూర్తి స్థాయిలో వాడుకోలేని దుస్థితి నెలకొంది. కొన్నేళ్లుగా టీబీ ట్యాంక్ ఆశించిన మేరకు నీటి ప్రవాహం కొనసాగుతుంది. హెచ్ఎల్సీ వాటా 26 టీఎంసీలుగా గత ఏడాది కేటాయించారు. కేసీ కెనాల్ డైవర్షన్ కింద ప్రోటేరార్ ప్రకారం రావాల్సిన 2 టీఎంసీలు వాడుకోలేని వదిలేసిన పరిస్థితి నెలకొంది. కరువు సీమలో పంటల సాగుకు కాల్వ నీటిపై ఆధారపడి లక్షల మంది రైతులు జీవనం సాగిస్తున్నారు. కాల్వగట్టు పటిష్టంగా లేకపోవడం, నిర్మాణాలు అర్ధాంతరంగా ఆగిపోవడంతో సకాలంలో పూర్తి స్థాయిలో నీటిని తీసుకోలేని దుస్థితి నెలకొంది. ప్రభుత్వం కాల్వ మరమ్మతులను పూర్తి చేసి కర్ణాటక నుంచి వచ్చే వాటాను సకాలంలోనూ ఈ ఏడాదినే పూర్తిగా తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.